శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా అనేక మంది వాళ్ళ రేఖల ద్వారా అనేక కష్టాలు పడుతున్న వాళ్ళు కొన్ని రెమెడీ చేసుకుంటారు. హస్తరేఖల్లో మార్పు రావాలంటే నువ్వుల నూనె చేతికి పూసుకోవడం, సూర్యుడికి నమస్కరించుకోవడం, ఆరిన తర్వాత బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవడం. అంటే చేతికి ఇక్కడ మణిబంధ రేఖల నుండి ఇక్కడ వేళ్ళు కొసల వరకు అది ఒక రెమెడీ చెప్పాను ప్రతి ఒక్కరికి. అయితే అయ్యా సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, భార్యాభర్తల గొడవలు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చిటికిన వేల కింద భార్య రేఖలు ఉంటాయి. ఈ భార్య రేఖలు అనేటువంటివి పైన చిన్న చిన్నవన్నీ సంతాన రేఖలు. ఆ సంతాన రేఖలు లేకపోతే సంతానం అనేటువంటిది కలగదు. ఆ సంతానం కలగని వాళ్ళు కూడా కొద్దిగా నూనెను పూసి కాలక్రమేణా, అంటే ఒక రోజులో రెమెడీ ఏదైనా సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య పరిష్కార మార్గానికి ఈరోజు అనే గృహ సమస్య మొన్న ఒక రోజు చెప్పాను, గత వీడియోలో గృహ సమస్య, అంటే గృహానికి ఉన్నటువంటి వాస్తు సమస్యలు, మనం గ్రామంలో ఉంటున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి మన నామ నక్షత్రానికి గ్రామ నక్షత్రానికి పడినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు వచ్చి వలసిపోతుంటారు. అదేవిధంగా జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, అంటే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళకి సమస్యలు వస్తుంటాయి, నామ నక్షత్రం దోషాలు ఉంటాయి. అదేవిధంగా చుట్టుపక్కల స్నేహాలు ఉన్నాయి. చెప్పాను కదా, మనకు మంచి రోజులు ఉంటే మంచి వాళ్ళతో స్నేహం అవుతుంది, చెడ్డ రోజులు ఉంటే చెడ్డ వాళ్ళ దగ్గర మనకు ఇది తారసపడుతుంది. అందుకని గత వీడియోలో కొన్ని తాంత్రిక పరిహారాలు చెప్పాను. ఇప్పుడు మరో పరిహారం చెప్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు గృహ సమస్యలు ఉన్నోళ్ళు ఆవాలు తీసుకోండి. ఈ విధంగా ఆవాలు ఉంటాయి. ఈ ఆవాలని చేతి నిండా పట్టుకోండి. గృహ సమస్య ఉండేవాళ్ళు, గృహంలో ఏదైనా దోషాలు ఉన్నాయి, భయం వేస్తుంది, అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆవాలు తీసుకొని పిడికెట్ నిండా మనకి చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా, ఖాళీ స్థలం, ప్రాకారం వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి ఆవాల్ని చుట్టూ మామూలుగా ఇంటి చుట్టూ చల్లండి. ఏ శక్తి మీ ఇంట్లోకి రాదు. ఇంకా గ్రహాలు అనేటువంటివి తిరిగి రేపు అమావాస్య రోజు చేయండి. రేపు డిసెంబర్ 1వ తేదీ ప్రాకారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా వాగటి ముందైనా ఆ మూల ఈ మూల, అంటే చుట్టూ ఖాళీ ఉందాయా, ఆ పక్క ఖాళీ లేదు, ఈ పక్క ఖాళీ ఉంటే చుట్టుపక్కల పెట్టేసి తర్వాత రోజు శుభ్రం చేసుకో. మనకి శనివారం సాయంత్రమే వచ్చింది కాబట్టి అమావాస్య, శనివారం కూడా శని దోషాలు ఉండేవాళ్ళు ఈ యొక్క నువ్వులు తినేటువంటివి ఇంటి చుట్టూ వేసుకొని, అంటే ప్రహరీ చుట్టూ కానీ లేకపోతే ఇంట్లో గృహం చుట్టూ కానీ ఈ ఆవాలను చల్లి తర్వాత రోజు శుభ్రం చేసి యథాప్రకారంగా వాటర్ బట్టి శుభ్రం చేసుకోండి. అదేవిధంగా గృహదోషం చెప్పారు. ఇప్పుడు మీకు వాకిట్లో రోజు నరదిష్టి తాగుతుంది. ఈ నరదిష్టి ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఇది మంగళవారం రోజు, లేకపోతే అమావాస్య రోజు, లేకపోతే శనివారం రోజు, అంటే మన యొక్క సమస్యను బట్టి ఈ నిమ్మకాయని దారం పొడిచి ఈ నిమ్మకాయ పైన ఇలా ఒక పచ్చి మిరపకాయ కానీ చెండు మిరపకాయ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి దారం చుట్టి ఒక 3 మిరపకాయలు ఒక నిమ్మకాయ, లేకపోతే 5 మిరపకాయలు ఒక నిమ్మకాయ, ఈ విధంగా దారం చుట్టి పైన వాకిట్లో మనం వచ్చిపోయే దారిలో కట్టేయండి. అప్పుడు ఇక్కడ వచ్చిపోయే దారిలో కట్టినప్పుడు బయటకు తిరిగినప్పుడు వచ్చిన చెడు స్నేహం అనే లక్షణాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా నిమ్మకాయ తీసుకొని మంగళవారం కానీ డిసెంబర్ రేపు 1 అమావాస్య రోజు కానీ ఉదయాన్నే ఆ పని చేయండి. ద్వారాన్ని కట్టండి, కొన్ని దోషాలు పోతాయి. అంటే మీకు మంచి లక్షణాలు వస్తాయి, మంచి జీవితం కలుగుతుంది. మీ సమస్యలు ఒక్కొక్కటి తీరిపోతూ ఉంటాయి. అంటే ఒక్క రోజులో అయిపోద్ది అంటే అయిపోదు. అదేవిధంగా మీరు ఇది మిక్స్డ్ కలర్ దారం తెచ్చుకోండి. మీ దిష్టదైవం కానీ కులదైవం దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా పసుపు పూయండి. ఈ పసుపు పూసి కొద్దిగా మీరు కుడి చేతికి, అంటే మగవాళ్ళు అయితే కుడి చేతికి కట్టుకోండి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేతికి మామూలుగా నామూసి పడేవాళ్ళు మెల్ల వేసుకోండి. కొద్దిగా వేసుకొని అమావాస్య రోజు వేసుకొని తర్వాత అమావాస్యకు ముందు 2 రోజుల ముందు, అంటే మంగళవారం శుక్రవారం దిగాకండి, శనివారం రోజు తీసి నీళ్ళలో పారేయండి, తొక్కని ప్లేస్, లేకపోతే చెట్టు కింద పారేసి, లేకపోతే చెట్టు మీద కట్టేసి నా సమస్యలను తీరాలి స్వామి అని చెప్పేసి ఈ మిక్సెడ్ దారం తెచ్చుకోండి. అదేవిధంగా మీకు శత్రువులు నిరంతర ప్రక్రియగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే
ముఖ్యంగా కొంతమంది తెల్ల ఆవాలు పైన చల్లుతుంటారు. తెల్ల ఆవాలు ఎవరైతే పైన చల్లుతుంటారో ఆ చల్లిన వ్యక్తికి అందరూ వశమైపోతుంటారు. అతను ఏ దుర్మార్గాలు చెప్పినా ఎవరికి పోయి చెప్పినా నమ్మరు. కొంతమంది అదే పనిగా మోసాలు చేస్తుంటారు. వాళ్ళకి మీద చెప్పినా ఎవరు నమ్మడం లేదు. కాబట్టి మన రక్షణ పొందడమే. వాళ్ళకి శిక్ష పడాలంటే భగవంతుడు చూసుకుంటాడు. ఈ తెల్లగడ్డ ఏ విధంగా తెల్లగడ్డ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ తెల్లబాయిని మీకు నిరంతరం మీరు ఆవేశం అన్యాయాన్ని సహించలేని వాళ్ళు ఈ తెల్లబాయిని మీ పర్సులో కానీ లేకపోతే మీ ప్యాంట్ జేబులో కానీ వేసుకొని ఉదయం పోయేటప్పుడు వేసుకోబట్టి సాయంత్రం వచ్చేటప్పుడు పారేసేసింది. లేదు మామూలుగా ఏదైనా బాక్స్ తీసుకొని చిన్న పెట్టి లాంటిది ఆ బాక్సులు పెట్టుకొని ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు పెట్టుకొని ఆదివారం తీసింది. ఇవన్నీ అమావాస్య రోజు ప్రారంభించి అమావాస్యకు 2 రోజుల ముందు తీసేయండి. లేదన్నప్పుడు శనివారం రోజు తీసి బయట పారేయండి. అదేవిధంగా మీ యొక్క కష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు వీటన్నిటికీ పరిహారాలు చేయమని చేసుకోండి. మీకు ధన ద్వారాలు కానీ కుటుంబం సౌఖ్యం కానీ 100% కలుగుతుంది. అంటే మీకు దారి ఏర్పడుతుంది, మంచి దారి ఏర్పడుతుంది. మీ ఆలోచన సరళంతా మీ కుటుంబం ఇప్పుడు దాకా ఈ ప్రయోగాలు చేయకముందు వేరే దృష్టి ఉంటుంది. అవతల శత్రువు మీద మీ మనసు సాగు ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అప్పటి నుంచి శత్రువు మీద మనసు అనేటువంటి కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ధనియాలు అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఈ ప్రయోగాలు చేసుకుంటాం. ఈ ధనియాలు అనేటువంటివి బుధవారం రోజు 2 జేబులు వేసుకోమండి. కొద్దిగా బెల్లము కానీ కొత్తిమీర కానీ పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా, పెసలు ఈ యొక్క ధనియాలు మిక్స్ చేసుకొని కొద్దిగా నలుపుకొని తినండి. మీకు ఆ రోజు తింటూ బయట పని మీద పడి మీకు ఆ రోజు పనిలో పూర్తిగా సక్సెస్ అవుతుంది. కానీ గతం కన్నా కొద్దిగా మీ పనుల్లో ఆటంకాలు తొలగి మీ సమస్యలు ఇవన్నీ నమ్మితే చేయండి. ఏం ఖర్చు లేని పది మన ఇంట్లో అంగట్లో 5 రూపాయలు 10 రూపాయలు షాంపుల్ ప్యాకెట్లు అమ్ముతాయి. ఈ జీలకర్రని ఏం చేస్తారంటే ప్రతి సోమవారం రోజు, ప్రతి ఆదివారం రోజు ఈ జీలకర్రని నీటిలో కలిపి కొద్దిగా బెల్లం కలిపి, అంటే కొద్దిగా జీలకర్ర కొద్దిగా బెల్లం కలిపి రావి చెట్టుకి, యాప చెట్టుకి, లేదా 2 కలిసి ఉండే చెట్లకి, మన ఈ కలబంద చెట్లు ఉంటాయి, కలబంద చెట్టుకి పోయింది. మీ ఐశ్వర్యానికి ఎటువంటి లోటు రాదు. మీ ఐశ్వర్యానికి ఎటువంటి లోటు రాదు. అదేవిధంగా తెల్ల జిల్లేడు ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడు ఆకు మీద పసుపు కుంకాలు పెట్టి కొద్దిగా బెల్లం పెట్టి దీపం పెట్టి సోమవారం రోజు ఏదో గుడిలోనైనా పర్వాలేదు. అదేవిధంగా మీకు ఐశ్వర్య ప్రాప్తి కోసం, అదేవిధంగా మీకు గృహయోగమయ్యా మేము చేసిన కష్టం ఇల్లు కట్టుకోలేకున్నాం, స్థలం కట్టుకోలేకున్నాం అంటారు. ఈ స్థలం కట్టుకోవడానికి విధంగా బెల్లం ఉంటుంది. ఈ బెల్లానికి కొద్దిగా నువ్వులు పూసి మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ యాప చెట్టు కింద కొద్దిగా రాగి చెట్టు కింద కొద్దిగా భూమిలో, అంటే భూదేవికి ఇష్టపడే విధంగా చెప్పాడు. అంటే భూదేవికి ఇష్టం, మనకు భూమి కావాలనుకున్న వాళ్ళు, ఇల్లు కావాలనుకున్న వాళ్ళు, గృహం కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పెద్ద గడ్డ తీసుకొని భూదేవికి ఇష్టమై, అంటే భూదేవి ఇష్టపడితేనే కదా మనం భూమి కానీ ఇల్లు కానీ ఇవ్వాలి. గడ్డ తీసి, అంటే అది చేయకపోయినా కొంతమందికి వస్తాయంటే పూర్వజన్మలో గతంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన మంచి పనులు, పూజా ఫలాలు ఉంటాయి. మనకి ఆ లక్షణాలు ఉండకపోవచ్చు, లేదా గత జన్మ వాసనలు మనకు తగిలి ఉండొచ్చు, గత జన్మలో బాగా అందరిని పీడించి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే మనకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు లేదు మన జన్మరాశి, జన్మ నక్షత్రం కూడా బాగుండకపోవచ్చు. అటువంటి వాళ్ళు సమస్య, కొందరికి సంవత్సరానికి అన్ని పనులు అయిపోతాయి. మోసం చేసేది సంపాదించుకున్న డబ్బు, కొందరు డబ్బే చూస్తారు, మిగతా ఏం చూడరు. మానవం గౌరవం ఏం లేదు. ఒక స్త్రీ ఎవరు ఎన్నైనా తిట్టుకుని వాళ్ళు డబ్బు తప్ప ఏం చూడరు. వాళ్ళకి డబ్బు కావాలి, వ్యసనాలు కావాలి, వ్యసనాలు తృప్తి పడాలి. వీళ్ళు చేసే పొరపాట్లు వాళ్ళ సంతతికి తగులుకుంటుంది. మోసాలు న్యాయం చేయకపోయినా అన్యాయం చేయకూడదు. ఈ గడ్డని మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు ప్రారంభించి అంటే యాప చెట్టు కింద, రాగి చెట్టు 2 చెట్ల కింద కొద్దిగా పొయ్యి తీసి పూడ్చేసి పెట్టండి. మట్టి వేసేసి
తిరగకుండా కాళ్ళు మడకం కడుక్కొని నేరుగా వచ్చేసి ఇంటికి వచ్చి దేవుడి పటాల దగ్గర చూసుకొని ఈ సమస్యలు చెప్పుకుంటే అతి తక్కువ కాలంలోనే ఒక 40 రోజులు మీకు ద్వారాలు తెలుసుకోండి. అంటే మంచి జరగాలనేవి జరిగే ద్వారాలు తెలుసుకుంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు రెమెడీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్